హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ అమృతం. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ చేయండి. అలా చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంతమందికి పరిచయం అవుతుంది. వీడియో పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనము గుమ్మడికాయలతోటి 2 రకాలుగా వడియాలు పెట్టుకుందాం. ముందుగా మురమురాలతో గుమ్మడికాయ వడియాలు పెట్టుకుందాము. అందుకోసం ఇక్కడ నేను తురుముకున్నాను. ఈ ప్లేస్లో మీరు కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. నేనైతే మంచిగా తురిమి పెట్టుకున్నాను. ఇప్పుడు మంచి నీళ్ళతోటి ఈ తురుముని బాగా కడుక్కొనేసి నీళ్లు పిండేసి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. అలా చేయడం వల్ల నీటితనం ఎక్కువగా ఉండకుండా గుమ్మడికాయలు కూడా మంచి టెక్స్చర్ తోటి వస్తాయి, అలాగే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. అందుకోసం అనేసి నీళ్ళన్నీ తీసేసి గిన్నెలోకి తీసుకుందాము. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. చూసారు కదా, ఇలా మొత్తం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఇందులోనే మురమురాలు వేయాలి. దీన్నే మనం ఇంగ్లీష్లో పఫ్డ్ రైస్ అంటాము, మురమురాలు అంటాము, బొంగు వేలాలు అంటారు కదా. సో ఇలా మొత్తం మురమురాలన్నీ మనకి ఎంత క్వాంటిటీ అవసరమో అంతవరకు ప్లేట్లోకి తీసుకుందాము. తర్వాత అలాగే నువ్వులు కూడా మంచిగా టేస్ట్ కోసం యూజ్ చేస్తారు ఇవి, కాబట్టి మనము నువ్వులు కూడా ఒక చిన్న బౌల్ సైజ్ తీసుకున్నాను. అలాగే జీలకర్ర, ఇది ఎక్కువ అవసరం లేదు, చేదు కూడా రావచ్చు కాబట్టి 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇంగువ వేయాలి. ఇంగువ మంచిగా 1 టేబుల్ స్పూన్ అంత వరకు పడుతుంది. తర్వాత పసుపు, ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. తర్వాత కారం, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఉప్పు మీ టేస్ట్కి సరిపోయినంత మీరు వేసుకోండి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. తర్వాత దీన్ని బాగా మంచిగా కలిసిపోయేలాగా కలపండి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిస్తేనే కదా దాని టేస్ట్ వస్తుంది. లేదంటే ఉప్పు అక్కడక్కడ సరిగ్గా తగలక ఉంటే కనుక ఉప్పు కషమయ్యి మనకి ఇబ్బంది కూడా అవుతుంది, టేస్ట్ బాగుండదు. సో బాగా కలుపుకోండి. చూసారు కదా, మిశ్రమం రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి. అప్పుడు దానికి టెక్స్చర్ బాగా వస్తుంది. వడియం పెట్టేటప్పుడు విడిపోతున్నాయి, టెక్స్చర్ సరిగ్గా రాలేదు అని అనిపిస్తే ఒక చిన్న టిప్ చెప్తాను. బాగా పండిన టమాటాలను 4-5 వరకు మిక్సీలో వేసేసి ఆ జ్యూస్ని మిశ్రమంలో కలిపి ఒక 5 మినిట్స్ ఆగండి. తర్వాత వడియం పెట్టడం స్టార్ట్ చేయండి. అప్పుడు టెక్స్చర్ చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇక్కడ నేను కూడా వడియాలు పెట్టడం పూర్తయిపోయింది. పూర్తిగా ఒక వారం వరకు మంచి ఎండలో ఎండబెట్టేసేయండి. తర్వాత డబ్బాలో తీసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు అటుకులతో గుమ్మడికాయ వడియాలు ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ముందుగానే గుమ్మడికాయని తురిమి పెట్టుకొని అటుకులు బాగా కడిగేసి ఈ గుమ్మడికాయ తురుములో నీళ్ళు లేకుండా అటుకులను వేసుకోండి. అలాగే నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోండి. పసుపు, ఇంగువ, అలాగే ఉప్పు కూడా మీకు సరిపోయే క్వాంటిటీతో వేసుకొని మంచిగా మొత్తం టెక్స్చర్ అంతా కలిసేలాగా కలుపుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత చిన్న బాల్ సైజ్ తీసుకొని టెస్ట్ చేయండి. జస్ట్ అలా ఒత్తితే మనకి తెలుస్తుంది. వడియాలు ఒకదాని వెనకాల ఒకటి పెట్టేసుకోండి. తర్వాత దీన్ని బాగా ఎండలో ఎండబెట్టేసేయండి. ఒక వారం రోజులు మంచిగా ఎండితే కనుక గట్టిగా అవుతాయి, క్రిస్పీగా క్రంచీగా అవుతాయి. వీటిని మనము డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. చూసారు కదా, నేను కూడా అటుకుల వడియాలు ఎండలో ఎండబెట్టేశాను. వీటిని మంచిగా ఎండలో ఎండబెడితే గట్టిగా అవుతాయి. తర్వాత వీటిని మనం డబ్బాలో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నూనెలో ఫ్రై చేసుకోవచ్చు. పప్పన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. 2 రకాల వడియాలు కూడాను ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నూనెలో గోలిచ్చి ఇవి పఫ్డ్ రైస్ మురమురాలతో చేసినవి, ముందు మనం చేసాం కదా అవన్నమాట. చాలా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి అటుకులతో చేసినవి, ఫ్లాట్ అండ్ రైస్ అంటారు వీటిని ఇంగ్లీష్లో. ఇవి అటుకులతో చేసాం కదా, వీటిని మంచిగా నూనెలో బాగా పొంగొస్తాయి అన్నమాట. చాలా చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి చూపిస్తుందన్నమాట. అందుకోసం అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.